ఛానలుకి స్వాగతం. తులారాశివారు అతిపెద్ద శుభవార్తను అతి త్వరలో వినబోతున్నారు. అది ఏంటో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. అలాగే స్వీట్లు రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే శుభవార్త వింటారు కాబట్టి ఖచ్చితంగా మీరు స్వీట్ తినాల్సిందే. అయితే ఈ యొక్క తులారాశివారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి ఆ అతిపెద్ద శుభవార్త ఏంటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తులారాశి అనేది రాశి చక్రంలో 7వది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం కనుక చూసినట్లయితే అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి లాభదాయకంగా ఉంటుంది. ప్రేమకు కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులను కూడా అమితంగా ప్రేమిస్తారు. అయితే పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా వీరికి ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు. ఎక్కువగా వీరు చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు. ఆ రంగు కలిగిన వస్త్రాలు ధరించటం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రాశి వారిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో అతి త్వరలో వారు గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు కోరుకునేటటువంటి ఒక పెద్ద బలమైన కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక వారికి బలంగా ఉంటుంది. కొంతమందికి వివాహం జరగాలని, మరికొంతమందికి వ్యాపారం మొదలు పెట్టాలని, ఇక మరికొంతమందికి చక్కటి ఉద్యోగ అవకాశం రావాలని, ఇక ఇంకొంతమందికి విదేశాలకు వెళ్లాలని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. అలాగే విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలుపుకోవాలని, ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు అతి త్వరలో మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారు. ఆ యొక్క కోరిక నెరవేరడం అనేది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్త. మీ యొక్క జీవితంలో ఈ యొక్క శుభవార్త నెరవేరగానే మీరు చాలా సంతోషపడతారు, ఎగిరి గంతేస్తారు. అటువంటి గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మీరు ఈ యొక్క శుభవార్త విని మీ యొక్క కుటుంబ సభ్యులతో దాన్ని షేర్ చేసుకుని చాలా ఆనందంగా స్వీట్లు తింటారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క అనుకూలమైన ఫలితాలు ఈ సమయంలో ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా మంచి కార్యాలు చేసినట్లయితే ఆ శివుడి యొక్క అనుగ్రహం ఇంకా మరెంతగానో మీకు లభిస్తుంది. కాబట్టి శివారాధనతో పాటు దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మిమ్మల్ని అంతకుముందు శత్రువులుగా భావించి ఎవరైతే మిమ్మల్ని విస్మరించారో అటువంటి వారికి ఆ యొక్క పరమశివుడు శిక్షను వేయబోతున్నాడు. వారు చక్కటి గుణపాఠాన్ని నేర్చుకుని మిమ్మల్ని అవమానపరిచిన వారే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అతి త్వరలో మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈ యొక్క కోరికలు తీరటంతో మీరు ఎగిరి గంతేస్తారని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారు మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు అనాథాశ్రమంలోని పిల్లలకి కావచ్చు, వృద్ధులకి కావచ్చు ఒక పూట భోజనం పెట్టించండి. అది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుంది. అలాగే గోమాతను సేవించండి. మీరు ఖచ్చితంగా సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.